సరే, ఓకే. వెంకటేశ్వర రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి, ఏదో చెప్పాలంటున్నారు, చెప్పండి. సుబ్బారావు గారు న్యాయవాది, బహుశా మరి ఆయన ప్రాక్టీస్ కి వెళ్తారో లేదో మనకైతే తెలియదు. కానీ కోట్ వేసుకొని వచ్చేసి డిబేట్ లో కూర్చొని ఛార్జ్ షీట్ లో ఎవరి పేరులో అయితే పెన్ను పేపర్ పెట్టుకొని ఆధారాలు ఉన్నాయని రాసి కోర్టుకు చూపిస్తారో వాటన్నిటిని కోర్టులో నిరూపించాల్సిన బాధ్యత సిట్టుకుంటది. రాసినంత మాత్రాన ఏదో పెన్ను పేపర్ ఉందని రాసినంత మాత్రాన అవన్నీ సాక్ష్యాలని కాదు. ఈ చెప్పిన కథంతా కోర్టులో నిరూపించాల్సిన బాధ్యత ఉంటది. ఆ తర్వాత దోషులను నిర్ధారిస్తారు. అంతేగాని రిమాండ్ లో పెట్టినంత మాత్రం మీరు పెన్ను పేపర్ రాసినంత మాత్రాన రిమాండ్ లో ప్రాథమిక ఆధారాలని చెప్పబడేవి మీరు నిరూపించాల్సిన బాధ్యత ఉంటది. మరి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో ప్రాక్టీస్ చేయట్లేదో మీ అనంతబాబు మీ ఎమ్మెల్సీని కథలు చెప్పడానికే కోర్టు వేసుకొని వచ్చారో తెలియదు. చెప్పదలుచుకున్నారండి. మేము ఒకటే ఈ 2 సంవత్సరాల పాటు 200 రోజుల పాటు జైల్లో పెట్టించా. నేను లీగల్ కాదంటే నీకు అసలు వాడమాలు చదువుకో, నువ్వు రాజకీయం వచ్చో లేదో తెలియదు నీకు అసలు. నేను నేను ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు న్యాయవాదులు ఎన్నుకున్న వ్యక్తిని నేను ప్రాక్టీసింగ్ వ్యక్తిని. నువ్వెవరమా? నువ్వు నిన్నగా మొన్న రాజకీయాలు వచ్చినట్టున్నావు. నీ రాజకీయ సంస్కృతి అదేనా? అయిపోయిన తర్వాత నేను తీసుకున్నా. మీరు ఒక్క నిమిషం సార్, ఆగండి సార్. సుబ్బారావు గారు ఆగండి ప్లీజ్. సుబ్బారావు గారు ఒక్క నిమిషం. సంస్కృతి కాదు అది, సుబ్బారావు గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి. టైం అయిపోయింది. వెంకటేశ్వర గారు మాట్లాడిన తర్వాత మీరు రియాక్ట్ అవుతారు ప్లీజ్. సార్ డిబేట్ కావద్దు ప్లీజ్. ఇక్కడ సుబ్బారావు గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడారు. చెప్పండి, సమస్యగా డిస్కస్ చేయమనండి. లేదు చెప్పండి, అదే కోర్టులలో నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. కోర్టులలో నిరూపించుకోకుండా అంతే, అది అందరికీ తెలుసు, చట్టం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అవును, నమ్మించాలనే ప్రయత్నం చేస్తే వాళ్లే బొక్కబోర్లా పడతారు. ఇంకొక విషయం నేను ఒకటే చెప్తున్నా క్లియర్ గా, మీరు ఏదైనా కానీ ప్రభుత్వం కూటమి తరపున వచ్చేవాళ్ళు కూటమిలో ఎందుకు 1,75,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు? అవి ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎందుకు అమరావతిలో ఇంతవరకు ఇళ్ల ప్లాట్లు ఇవ్వలేదు? ఎందుకు అమరావతిలో అసలు ఇంతవరకు ఇంకా నీళ్లు తోటం ముందు ఎందుకు వర్షం వస్తే అమరావతి మునిగిపోతుంది? ఎందుకు ఇప్పటి వరకు అమరావతిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు? ఎందుకు గెజిట్ లో అమరావతిని చేర్చలేదు? ఎందుకు పోలవరం ఇంతవరకు మొదలు పెట్టలేదు? ఎందుకు సూపర్ 6 ఇవ్వకుండానే ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు నిమ్మల రామానాయుడు గారిని పబ్లిక్ మీటింగ్ లో కిందకు తోశారు? ఎందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నాయకులు జనాల్లోకి వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఎందుకు అమ్మఒడి కార్యక్రమంలో నీకు 15 అని చెప్పేసి ఇంతవరకు సగం మందికి పైగా ఎందుకు వాళ్ళకి డబ్బులు అందలేదు? ఎందుకు 13,000 ఎందుకు ఇచ్చారు? ఇట్లాంటివన్నీ ఎందుకు? ఆడబిడ్డ నిధి ఏమైంది? ఆడబిడ్డ నిధి హామీ ఇచ్చి ఇప్పుడు అది అమలు జరిపితే రాష్ట్రాన్ని అమ్మేయాలని అచ్చెన్నాయుడు గారు ఎందుకు చెప్తున్నారు? ఆ రాష్ట్రాన్ని అమ్మేయాలన్న ఆనరబుల్ మంత్రి గారు ఇప్పుడు హామీ ఎందుకు ఇచ్చారు? ఆ రోజు హామీ ఎందుకు ఇచ్చారు? ఆడబిడ్డలకు ఏదన్నా ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలా? రాష్ట్రాన్ని అమ్మేస్తారని చెప్పేసి మీరు చెప్తారా? ఇప్పుడు క్లియర్ గా కూటమి ప్రభుత్వం అబద్ధాల్లో తోపు, చెప్పేవన్నీ డూపు, అప్పుల్లో ఇప్పటికే ఇవన్నీ కలిపి కూటమి ప్రభుత్వం చెప్పకనే చెప్తున్నా. ఓకే.